ఇతనితో బోరగడ్డ అనిల్తో మాట్లాడినివ్వట్లేదట అది ఇది అనేసి. మీరు చూసారా డిబేట్ అన్న? చూడలేదు అన్నాడు. మరి అతను చెప్పింది ఏంటంటే, ఎందుకంటే మీరు చూడండి, నేను ఎవరో మీకు తెలుసు కదా, అంతకుముందు నేను కడప ఎలక్షన్స్ కవరేజ్ ఎన్ని కూడా చేసినోండి, కాబట్టి ఎవరో ఒక వచ్చి మీతో చెప్పగానే మాట్లాడడం ఏంటి, అతను ఎనలిస్ట్గా అన్నప్పుడు ఎనలిస్ట్గా ఉండాలి, లేదా వైసీపీలో ఉంటే వైసీపీలో ఉండాలా, ఎనలిస్ట్గా వచ్చి వైసీపీ తరఫున మాట్లాడతానంటే నేను ఎట్లా బ్యాలెన్స్ చేస్తానంటే ఇక ఇంకోసారి పిలవలే అని చెప్పాను మాట్లాడలో, దాని గురించి వచ్చినట్టు అయిపోయింది. అది అప్పుడు అతనికి వివేకానంద రెడ్డితో అయితే కాంటాక్ట్ ఉందని నాకు అర్థమైంది. ఆ తర్వాతనైతే నేను పిలవలేదు, నడిచిపోయింది. తర్వాత నేను వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇతని బూతులు అది విన్నప్పుడు చూసా, ఇతను ఎట్లాగా ఉంటుందంటే తనని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే తట్టుకోలేడు వెంటనే, తను ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా ఏమైనా అనొచ్చు, కానీ తనని ఎవరన్నా క్రిటిసైజ్ చేసినా, తన తప్పుబట్టినా విపరీతమైన ఆగ్రహంతో అదొక సైకలాజికల్ ఫీలింగ్ ఉండే మనిషి ఇతను. చాలా దారుణంగా మాట్లాడేస్తాడు. అయితే అందరితో అట్లా మాట్లాడు. కొంత నా దగ్గర అయితే ఎప్పుడు దుర్భాషలు ఆడలేదు, ఎవరో ఒకరితో చేసేసి ఏం సార్ మీరు ఇట్లాగ అంటారు సార్ అని ఆవేశపడతాడు అంతే. ఏం చెప్పేవాడిని, నీ వెర్షన్ నీది, నా వెర్షన్ నాది కదా అని చెప్పాను అట్లా 2 సార్లు. అయిపోయింది. మనం అప్పుడు ఈవెన్ మన డిబేట్ లో కూడా అతను తప్పు పట్టినప్పుడు అతను చేసిన ఇది అనమాట, మనం దీంట్లో డిబేట్లు చేసినటువంటి సందర్భంలో నాకు అర్థమైనంత వరకు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, కానీ జగన్ అంటే వేరే అభిమానం, మేబీ క్యాస్టీ